వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఒక్కొక్క అవినీతి అనేది బయటపడుతుంది. రీసెంట్గా కాళేశ్వరం కావచ్చు, అలాగే గొర్రెల స్కామ్ కావచ్చు, తర్వాత ఏ పనిలో చూసుకున్నా కూడా స్కామ్లు చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే అవినీతిని క్షమించేది లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. త్వరలోనే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు కూడా జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పేసి కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అనడంతో ఎక్కడ అవినీతి జరిగిందనే దానిపైన రేవంత్ సర్కార్ అయితే దృష్టి పెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కీమ్లతోటి స్కామ్లతోటి సతమతం అవుతున్న బీఆర్ఎస్ నేతలకి ఏకంగా సీఎంఆర్ఎఫ్లో దాదాపుగా 150 కోట్లు గాయబని చెప్పేసి కూడా అంటున్నారు. సో సీఎంఆర్ఎఫ్లో దాదాపుగా 150 కోట్ల స్కామ్ అనేది మళ్ళీ వెలుగులోకి రాబోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే సీఎంఆర్ఎఫ్లో 150 కోట్లు గాయబ్, చెక్కుల జారీలో గోల్మాల్, 2018 అసెంబ్లీ 2019 ఎంపీ ఎన్నికలకు నోటిఫికేషన్ టైంలో గ్యాప్ అయినట్టు కూడా తెలుస్తుంది. మరి దీంట్లో ఈ గ్యాప్ చేసిన నేతలు అసలు దొంగలు ఎవరు అనే దానిపైన త్వరలో చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. దాదాపుగా దరఖాస్తులకు ఆసుపత్రి బిల్లులు అటాచ్ చేయకుండా సాయం. సో ఆసుపత్రిలో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అంటే ఇప్పుడు పుట్టబోయే పిల్లలకి దాదాపుగా ఆడపిల్లలు ఉంటే 13,000 కావచ్చు, మగపిల్లలు ఉంటే 12,000 కావచ్చు. ఈ డబ్బులు కూడా 2020 నుంచి కూడా చాలామందికి ఇంకా డబ్బులు కూడా పడలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పుల్ అయిన మహిళలకు కూడా ఇప్పుడు వరకు ఆ డబ్బులు అనేది అంటే ఇప్పుడు వరకు వాళ్ళ అకౌంట్లో పడలేదు. జస్ట్ మెసేజ్లు రావడం అనేది జరిగింది, అంతేగాని ఇప్పుడు వరకు డబ్బులు పడలేదు. సో దరఖాస్తులకు ఆసుపత్రి బిల్లులు అటాచ్ చేయకుండా సాయం చేసినామని చెప్పేసి కూడా దీంట్లో చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ డబ్బులన్నీ బీఆర్ఎస్ నేతలకు వెళ్ళినట్టు అనుమానం. సీఎంఓకు ఆధారాలతో సహా అందిన ఫిర్యాదులు, దరఖాస్తులు క్లియర్ చేసింది ఎవరు, దాన్ని వెనుకున్నది ఎవరు, ఫోకస్ పెట్టిన సర్కార్, ఆరా తీస్తున్న ఆఫీసర్లు అని చెప్పేసి కూడా వచ్చింది. సో చూసుకున్నట్టయితే కార్ల ఈ రేసింగ్ కేసులో ఇప్పటికే దాదాపుగా 50 కోట్లకు పైగా కూడా అవినీతి జరిగిందని చెప్పేసి మొదట స్కామ్ రావడం అనేది జరిగింది. ఏకంగా వందలాది కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా అవినీతి కూడా బయటికి తీసామని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇప్పుడు 150 కోట్లు గాయబ్ అని చెప్పేసి సీఎంఆర్ఎఫ్లో 150 కోట్ల గాయబ్దని ఇంకొక స్కామ్. తర్వాత గొర్రెల స్కామ్, గొర్రెలు మేకల స్కామ్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అది. ఆ స్కీమ్లో కూడా దాదాపుగా 200 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇన్ని స్కామ్లు చేసినటువంటి దొంగలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అంటే పట్టుకుంటుంది అనేది చూడాలి. సో మొత్తానికి దరఖాస్తులు క్లియర్ చేసింది ఎవరు, దానికి ఉన్నది ఎవరు, ఫోకస్ పెట్టిన సర్కార్, ఆరా తీస్తున్న ఆఫీసర్లు అని చెప్పేసి కూడా చూస్తున్నాం మనము. సో బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల జారీలో భారీ ఎత్తున గోల్మాల్ జరిగినట్టు కూడా ప్రభుత్వ వర్గాలలో తెలిసింది. పేదల వైద్య ఖర్చుల కోసం అందించే ఈ నిధులు గులాబీ పార్టీ నేతలు మళ్లించినట్టు ఆరోపణలు వికసిస్తున్నాయి. దాదాపుగా 150 కోట్లు కొల్లగొట్టినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ టైంలోనే ఇదంతా జరిగినట్టు టాక్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే 2-3 నెలల ముందు ఈ అవినీతి జరిగినట్టు కూడా సీఎంఓకు ఆధారాలతో సహా ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. దీనిపై అంతర్గత విచారణ చేస్తుంటే ఒక్కో విషయం బయటపడుతుందన్న విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సో మొత్తానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ 10 సంవత్సరంలో దేశంలో చేయలేనటువంటి అవినీతి చేసిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది. సో ఆ విమర్శలు తగ్గట్టుగా శిక్షలు పడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ మరొక 10 సంవత్సరాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అవినీతి పరులను నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక శిక్షిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో 6 గ్యారెంటీలు కూడా సింపుల్గా అమలు చేయొచ్చు. అంటే అంత అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో ఒక్కో సెగ్మెంట్లో సుమారు 50 మంది బీఆర్ఎస్ నేతలకు, ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 50 మంది బీఆర్ఎస్ లోకల్ లీడర్లకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు గత ప్రభుత్వం అందినట్టు అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ క్యాడర్కు ప్రయోజనం కలిగించేందుకే ఈ నిధులు ఉపయోగించినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీడర్ హోదా మేరకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు చెక్కులను అందజేసినట్టు సమాచారం. ఇలా సుమారు 150 కోట్ల వరకు పంపించేసినట్టు టాక్. బీఆర్ఎస్ లీడర్ల పేరుతో వచ్చిన అప్లికేషన్
ఆసుపత్రికి సంబంధించిన బిల్లులు లేకపోవడం గమనార్థం. వాస్తవానికి సీఎంఆర్ఎఫ్ కింద వచ్చిన దరఖాస్తులు ఖచ్చితంగా ఆసుపత్రికి సంబంధించిన ఒరిజినల్ బిల్లులు జత చేయాలి, లేదంటే అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది. కానీ బిల్లులు లేకుండా వచ్చిన బిల్లులు అని చెప్పేసి కూడా ప్రముఖ వార్త వేయడం అనేది జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు స్కామ్ల విషయంలో అంటే ప్రభుత్వం వచ్చిన 70 రోజుల్లోనే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 70 రోజుల్లోనే మొదటగా ఈ రేజింగ్ అని చెప్పేసి రేజ్లో ఒక స్కామ్ వచ్చింది. తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో కూడా ఒక స్కామ్ అనేది బయటికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే గొర్రెల స్కామ్ అనేది బయటికి తీయడం అనేది జరిగింది. నాలుగోది ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ మొత్తానికి అంటే సీఎంఆర్ఎఫ్లో దాదాపుగా 150 కోట్ల స్కామ్ అని చెప్పేసి ఒకటి బయటికి రావడం అనేది జరిగింది. రీసెంట్గా జిహెచ్ఎంసి అధికారికి సంబంధించి 100 కోట్లు జిహెచ్ఎంసి అధికారి అంటే ఈడీ రైడ్లు చేస్తుంటే 100 కోట్లు బయటపడడం అనేది జరిగింది. తర్వాత ఈ విధంగా చూసుకున్నట్టయితే 70 రోజుల్లోనే మనకి తెలిసిన మెయిన్ స్కామ్లు ఇన్ని బయటపడితే ఇంకా రానున్న రోజుల్లో ఇంకెన్ని స్కామ్లు బయటపడుతుంది అనేది చూడాలి. సో ప్రభుత్వం చేసిన స్కీమ్లలో చాలా వరకు స్కామ్లు జరిగాయి, అది బీఆర్ఎస్ నేతల జేబులోకి వెళ్ళాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితోటి ఈ స్కీమ్లన్నీ బయట పెట్టి స్కామ్లు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. సో డెఫినెట్గా ఒక మచ్చలేని ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు పరిపాలించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.